పవిత్రమైన మరియు శుభప్రదమైన మోహిని ఏకాదశి వైశాఖ మాసంలోని శుక్లపక్షం సమయంలో వస్తుంది. ఈ సంవత్సరం మనం ఈ ఏకాదశిని సోమవారం ఏప్రిల్ 27, 2026న ఆచరిస్తున్నాము. ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని 6 రకాల అనర్థాల బంధాలకు లోబడి ఉంటుందని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జనన మరణ చక్రం నుండి తప్పించుకోలేక ఆత్మ అందులోనే బందీగా ఉండిపోతుంది. ఈ అనర్థాలలో ఒక ముఖ్యమైన అవరోధం మోహం, భ్రమ లేదా మమకారం. సరిగ్గా ఈ బంధం నుండే మనల్ని విముక్తుల్ని చేయడానికి మోహిని ఏకాదశి ఉపకరిస్తుంది. కాబట్టి ఈ పవిత్ర దినాన్ని అచంచలమైన విశ్వాసంతో మరియు శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆచరించడం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందువల్ల ఈ మోహిని ఏకాదశి శుభ సందర్భంలో దీనికి సంబంధించిన ఒక అందమైన పౌరాణిక గాథను మనం ఈరోజు ఈ వీడియోలో విందాము. మోహిని ఏకాదశి వ్రతం గురించి నేటి కథనాన్ని మనం ప్రారంభిద్దాము. శ్రీ చైతన్య చరితామృతంలో ఇలా పేర్కొనబడింది. అదేమిటి అంటే, సాధు పురుషులతో కేవలం ఒక్క క్షణం పాటు సాగించే సాంగత్యం కూడా ఒక వ్యక్తికి అత్యున్నత ఆధ్యాత్మిక పరిపూర్ణతను ప్రసాదించగలదు. దృష్టబుద్ధి ఉన్న ఒక వ్యక్తి జీవితంలో కూడా ఇంచుమించు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అసలు ఈ దృష్టబుద్ధి ఎవరు? అతని జీవితంలో ఏం జరిగింది? ఈ విషయాలను తెలుసుకోవడానికి మనం మోహిని ఏకాదశి గాథా ప్రపంచంలోకి అడుగు పెడదాము. పూర్వం ఒకానొక సమయంలో ధర్మరాజు మరియు శ్రీకృష్ణ భగవానుల మధ్య ఒక ముఖ్యమైన సంభాషణ జరిగింది. ఆ సంభాషణకు ప్రధాన అంశం ఏకాదశి. మహారాజు యుధిష్ఠిరుడు అత్యంత వినయంతో భగవానుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, వైశాఖ మాసపు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఏది? దాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి ఆధ్యాత్మిక పుణ్యఫలాలు లభిస్తాయి? దయచేసి దీన్ని నాకు సవివరంగా వివరించండి అని అడుగుతాడు. మహారాజు యుధిష్ఠిరుని ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు. ఓ ధర్మపుత్ర, ఈ ఏకాదశికి సంబంధించిన ఒక గాథను ఎన్నో ఏళ్ల క్రితం వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి ఏ విధంగా వివరించారో అదే గాథను నేను ఇప్పుడు నీకు వినిపిస్తాను. ఏకాగ్రతతో ఆలకించు. ఈ విధంగా పలికిన పిమ్మట భగవానుడు ఆ గాథను వివరించడం ప్రారంభించాడు. ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడు అత్యంత వినయంతో తన ఆధ్యాత్మిక గురువు అయిన వశిష్ఠ మహర్షిని సంబోధిస్తూ ఇలా ప్రశ్నించాడు. ఓ పూజ్య మహర్షి, ఏ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మానవుడు సమస్త పాపాల నుండి మరియు లౌకిక దుఃఖాల నుండి విముక్తిని పొందగలడో అటువంటి ఒక విశిష్ట వ్రతం గురించి దయచేసి నాకు ఉపదేశించండి. శ్రీరాముని ఉద్దేశించి వశిష్ఠ మహర్షి ఇలా పలికారు. ఓ ప్రియమైన రామ, నీ పవిత్ర నామస్మరణే సమస్త జీవుల దుఃఖాలను తొలగిస్తుంది. అయినప్పటికీ మానవాళి శ్రేయస్సు కోసం నీవు ఈ ప్రశ్న అడగటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్ర దినాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలోని సమస్త దుఃఖాల నుండి మరియు పాపాల నుండి విముక్తుడవుతాడు. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో భద్రవతి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధృతిమాన్ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు అత్యంత సహనశీలి మరియు సత్యసంధుడు. ఆ రాజ్యంలో ధనపాలుడు అనే ఒక సద్గుణ సంపన్నుడైన వైష్ణవుడు నివసించేవాడు. అతడు ఒక గొప్ప భక్తిపరుడు. అతడు తన రాజ్యం అంతటా అనేక సత్రాలను, ఆసుపత్రులను, ప్రజల దాహార్తిని తీర్చే నీటి కేంద్రాలను మరియు దేవాలయాలను నిర్మించాడు. అతడు నిరంతరం దాన ధర్మాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉండేవాడు. ఈ సద్గుణ సంపన్నుడైన ధనపాలునికి సుమన, ధృతిమాన్, మేధావి, సుకృతి మరియు దృష్టబుద్ధి అనే 5 కుమారులు ఉండేవారు. అయితే దురదృష్టవశాత్తు అతని 5వ కుమారుడైన దృష్టబుద్ధి తన పేరుకు తగ్గట్టుగానే ప్రవర్తించేవాడు. అతడు అత్యంత పాపాత్ముడు మరియు నీతిబాహ్యుడు. అతడు దుర్మార్గుల మరియు వ్యభిచారుల సాంగత్యంలో పడి మద్యపానం చేస్తూ, జంతువులను వధిస్తూ, మాంసాహారం తింటూ, ఇతర అనేక పాపకార్యాలకు పాల్పడుతూ తన తండ్రి సంపదను దుర్వినియోగం చేశాడు. ఒకరోజు ధనపాలుడు ఒక బహిరంగ ప్రదేశంలో తన కుమారుడు దృష్టబుద్ధి ఒక వేశ్యతో కలిసి నడుచుకుంటూ వెళ్లడం చూశాడు. అది అతనికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. వెంటనే తన తండ్రి తన కుమారుణ్ణి ఇంటి నుండి వెలివేశాడు. తన తండ్రి చేతిలో ఇంటి నుండి వెలివేయబడిన దుష్టబుద్ధి మరింత లోతుగా పాపకార్యాలలో కూరుకుపోయాడు. అయితే కొంతకాలం గడిచాక అతని సంపద పూర్తిగా హరించుకుపోవడంతో అతన్ని స్నేహితులమని చెప్పుకున్న వారు చివరికి ఆ వేశ్య కూడా అతన్ని అవమానించి పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు దృష్టబుద్ధి వద్ద చిల్లి గవ్వ కూడా మిగలలేదు. చుట్టూ ఉన్న వారందరూ అతన్ని అత్యంత హీనంగా, తిరస్కార భావంతో చూడసాగారు. ఫలితంగా తన జీవనోపాధిని గడపడం కోసం అతడు దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. అనేక సందర్భాలలో రాజులు, సైనికులు అతన్ని దొంగతనం చేస్తూ ఉండగా చేతికి చిక్కించుకున్నారు.
అయినప్పటికీ తన నీతిమంతుడైన తండ్రికి ఉన్న గొప్ప కీర్తి ప్రతిష్టల పట్ల గౌరవంతో వారు నిస్సందేహంగా విడుదల చేయబడేవాడు. అయితే కాలక్రమేణా అతను ఒక భారీ దోపిడీకి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని రాజు ముందు హాజరుపరిచినప్పుడు రాజు అతనికి రాజ్యం నుండి బహిష్కరణ శిక్ష విధించాడు. ఇక దుష్టబుద్ధి అడవిలో సంచరించడం ప్రారంభించాడు. అక్కడ అమాయక జంతువులను చంపుతూ అతను తన జీవనాన్ని సాగించాడు. అయితే అతని జీవితం దుర్భరమైన కష్టాలతో నిండిపోయింది. అతను నిరంతరం దుఃఖంతో ఆందోళనతో సతమతమయ్యేవాడు. చివరికి ఒక రోజు అతని గత జన్మలో కూడగట్టుకున్న పుణ్యఫలం వల్ల అతని జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించింది. దైవ సంకల్పం వల్ల అతను ఆ అడవిలోనే నివసిస్తున్న కౌండిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వైశాఖ మాసంలో గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి కౌండిన్య మహర్షి అప్పుడే తిరిగి వస్తున్నారు. తన బాధతో ఉక్కిరిబిక్కిరైన దుష్టబుద్ధి హఠాత్తుగా కౌండిన్య మహర్షి వస్త్రాల నుండి కారుతున్న నీటిని స్పృశించాడు. ఆ నీటిని స్పృశించిన క్షణమే అతని గత జన్మ పుణ్యకార్యాల ఫలితం ఫలించింది. ఒక రకమైన ఆధ్యాత్మిక పవిత్రత అతని అంతఃకరణలో ప్రవేశించింది. చేతులు జోడించి అతను కౌండిన్య మహర్షితో అత్యంత వినయంగా ఇలా పలికాడు: ఓ పూజ్య మహర్షి, నేను ఒక మహాపాపిని. నా ఘోరమైన దుష్కార్యాల కారణంగా నేను దుఃఖసాగరంలో మునిగిపోయాను. ఈ భరించలేని వేదన నుండి ముక్తి పొందడానికి దయచేసి నాకు ఒక మార్గాన్ని చూపించండి. దృష్టబుద్ధి గొంతులో వినిపించిన ఆవేదనను విన్న కౌండిన్య మహర్షి ఇలా బదులిచ్చారు: మేరు పర్వతం కంటే భారీవైన పాపాలను సైతం హరించగల ఒక పవిత్ర వ్రతం గురించి, మోహిని ఏకాదశి వ్రతం గురించి నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఈ వ్రతం పేరు మోహిని ఏకాదశి. ఇది వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షం చంద్రుని వృద్ధి దశ సమయంలో వస్తుంది. నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించి అచంచలమైన విశ్వాసంతో దాని నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆచరిస్తే నీ పాపకార్యాలన్నింటి నుండి నిస్సందేహంగా విముక్తి పొందుతావు. మహర్షి ఓదార్పుల మాటల వల్ల ప్రేరణ పొందిన దృష్టబుద్ధి అత్యంత కఠోరమైన నియమనిష్టలతో మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. తత్ఫలితంగా అతని పాపాలన్నీ హరించుకుపోయాయి. తన భౌతిక జీవితం ముగిసిన తర్వాత అతను ఒక దివ్య రూపాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి చేరుకున్నాడు. ఈ వృత్తాంతాన్ని ముగిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు: ఓ రాజా, ఈ మోహిని ఏకాదశి ఈ ఆచరణ యొక్క పవిత్రమైన కథను, మహిమలను కేవలం వినడం వల్ల 1000 గోవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఈ వ్రతాన్ని కఠినంగా పాటించడం ద్వారా ఒక వ్యక్తి భౌతిక బంధాల నుండి మరియు అజ్ఞాన బంధం నుండి విముక్తి పొందగలడు. అవును, ఈ వైదిక జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను మీరు అభినందించి ఈ గొప్ప కార్యానికి సహకరించాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని తమ స్నేహితులతో, తమ బంధుమిత్రులతో పంచుకోగలరు. కాబట్టి ఆత్మకు పరమ మోక్షాన్ని ప్రసాదించే మోహిని ఏకాదశిని అచంచలమైన విశ్వాసంతో శాస్త్రోక్తమైన ఆదేశాలను కఠినంగా పాటిస్తూ ఆచరిద్దాము మరియు మన జీవితాలను పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలకు అంకితం చేద్దాము. మోహిని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని మొదట వశిష్ఠ మహర్షి శ్రీరామునికి, ఆ తదుపరి శ్రీకృష్ణుడు మహారాజు యుధిష్ఠిరునికి వివరించారు. మరి ఇంతటి మహోత్తరమైన ఈ కథను విన్నవారికి, ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తీర్థయాత్రలు చేయడం, దాన ధర్మాలు చేయడం లేదా యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా లభించే పుణ్యం కంటే ఎంతో అధికమైన పుణ్యాన్ని వారు పొందుతారని విశ్వసించబడుతుంది. ఈ ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి 1000 ఆవులను దానంగా ఇవ్వడం ద్వారా లభించేంతటి గొప్ప పుణ్యఫలాన్ని పొందుతాడు. అత్యంత పవిత్రమైన ఈ వ్రతాన్ని ఆచరించే వారు నిరంతర జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధిస్తారు. హిందూ పురాణాలలో మోహిని ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మోహిని ఏకాదశి ప్రాముఖ్యతను గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి సూర్య పురాణం కూడా పఠించవచ్చు. అంతేకాకుండా సముద్ర మథనం తర్వాత అమృత కలశం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య వివాదం చెలరేగినప్పుడు వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి మోహిని అనే స్త్రీ రూపం ధరించి రాక్షసులను వశపరిచారు. ఆయన వారి నుండి అమృత కలశాన్ని తీసుకుని దేవతలకు అప్పగించారు. దాన్ని త్రాగిన తర్వాత దేవతలందరూ అమరులయ్యారు. అప్పటి నుండి వైశాఖ మాసంలోని శుక్లపక్షం ఏకాదశిని మోహిని ఏకాదశిగా పిలుస్తారు.